నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తపేటలో ఎమ్మెల్యే సత్యానందరావు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ పాలనా పనితీరు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి, చేనేత కార్మికుల సంక్షేమ పథకాలు, దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాలు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక చేయూత, డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన అంశాలు, ఎస్సీ సంక్షేమ పథకాలు, పీఎం సూర్యఘర్ రూఫ్ సోలార్ పథకం, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా పథకం లబ్ధిదారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాల వల్ల తమ జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయని లబ్ధిదారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈనాడు అభివృద్ధి గురించి ఇందాక నేను సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. వాడపల్లి దేవస్థాన అభివృద్ధి కాడి నుంచి, లొల్లలాకుల దగ్గర నుంచి, సమగ్ర రక్షిత మంచినీటి పథకం దగ్గర నుంచి, అనేక రకాలైన కార్యక్రమాలు, లేదా సబ్ స్టేషన్ల దగ్గర నుంచి, గ్రామాల్లో రోడ్లు, ఈనాడు డ్రైన్లు ఇక్కడ సాక్ష్యాలుగా ఉన్నాయి. నిన్న ఈరోజు నేను అనేక మందిని సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్న లబ్ధిదారులను కలిసినప్పుడు ఒకటి కళ్ళల్లో ఎంతో సంతోషాన్ని చూడటం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి 10 కోట్ల రూపాయలు పైబడి, 1500 మంది పైబడి ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో అందించడం జరిగింది. పార్టీ తరఫున కూడా ప్రమాద బీమా కూడా అందజేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇక తల్లికి వందనం అందరి బిడ్డలకి ఇస్తూ ఉన్నారు. రైతు అన్నదాత సుఖీభగంద రైతు కోసం అందరికీ కూడా ఒక విడత 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి వేయడం జరిగింది. మరలా మొదటి విడత కొద్ది రోజుల్లో వేయబోతూ ఉన్నాం. మళ్ళా వచ్చే జూలై నెలలో తల్లికి వందనం కూడా మళ్ళీ అమలు చేయబోతూ ఉన్నారు. ఈ విధంగా ప్రజలకు ఏది అవసరమో, ఏది చెయ్యాలో, ఎంఎస్ఎంఈలు కానీ, దేవరపల్లిలో 15 కోట్లతో ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కట్టాం. లేదా ఈనాడు చేనేత కానీ, లేదా మత్స్యకారు వారు కానీ, ఏ అయితే కొలువులు ఆటో డ్రైవర్లు కానీ, ఒక పక్క అన్నా క్యాంటీన్లు కానీ, లేదా శ్రీశక్తి ఉచిత బస్సు కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఎక్కడికక్కడ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. అన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే పెన్షన్లు కూడా మిన్నగా ఇస్తూ ఉన్నాం. 3,000 పెన్షన్, 4,000 ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం రాని 3 నెలల ముందు నుంచి కూడా 7,000 రూపాయల పెన్షన్ మొదటి విడత పంపిణీ చేసి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘమైన అనుభవం, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఒక పక్క మోడీ గారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేస్తూ ఉన్నాయి. ఇన్ని 2 సంవత్సరాల్లో పరిపాలన ఎక్కడుందో, ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో కేంద్ర ప్రయోజిత పథకాలన్నీ కూడా మంట కలిసిపోయాయి. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రాన్ని నిధులు అడిగితే మీరు గత ప్రభుత్వం చేసిన తప్పుదాలికి, గత ప్రభుత్వంలో రాష్ట్ర యొక్క వాటా చెల్లించకుండా ఆ పథకాలన్నీ నీరుగార్చినందుకు, ఆ పథకాలన్నీ సక్రమంగా అమలు చేసి మళ్ళా మీరు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి, అప్పుడు నిధులు ఇస్తాం తప్ప గత ప్రభుత్వం చేసిన తప్పుదాలకు మీకు ఈ రోజున ఈ పథకాలకు వెంటనే అవన్నీ చక్కదిద్దితేనే కానీ మీకు నిధులు ఇవ్వలేవు అనే పరిస్థితి నాడు కేంద్ర ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఉదాహరణ చూసుకుంటే జలజీవన మిషన్ కానీ, ఈ రకంగా ఎన్నో పథకాలు, అది హౌసింగ్ కానీ, అవన్నీ కూడా ఈనాడు రెగ్యులేట్ చేస్తూ ఒక దారిలో పెడుతూ గతంలో చేసినటువంటి అవకతవకలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 2 సంవత్సరాల్లో కూడా ఇంత తొందరగా ఈ ప్రభుత్వం కుదురు పడుతుందని నాలాంటి సీనియర్ శాసనసభ్యుడిని, సుదీర్ఘ రాజకీయ అనుకున్న వాడిని నేను కూడా తలంచలేదు. ఏ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఎంత అనుభవం ఉన్నా నిధులు ఉండాలి కదా, ఏ విధంగా వెళ్తుందంటే మరి నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. కేవలం 2 సంవత్సరాలు తిరగకుండా ఇంత గొప్పగా అభివృద్ధి చేయగలిగామా, ఇంత గొప్పగా సంక్షేమం అమలు చేయగలిగామా, ఇంత గొప్పగా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అసలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి డ్యామేజ్కి పరిశ్రమలు పారిపోయాయి అన్నాడు.
ఆంధ్రప్రదేశ్ వైపు ఎవరు కన్నెత్తి చూడలేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక బ్రాండ్ ఇమేజ్, బ్రాండ్ అంబాసిడర్ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తి పతాకం ప్రపంచంలో ఎగరవేస్తూ లక్షలాది ప్రపంచంలోనే గొప్ప దిగ్గజ సంస్థలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తున్నాయంటే అది యొక్క పరిపాలన యొక్క గొప్పతనం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి, అభివృద్ధి. రాష్ట్రం అడుగంటిపోయింది. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి, ఏదో విధంగా దీన్ని తీర్చిదిద్దాలనే తపన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలు కూడా ఆశించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం చూడకుండా, మోడీ గారు కూడా పరిపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది, ఆదుకోవాలని ఆయన స్పందిస్తున్న తీరు, చంద్రబాబు లోకేష్ గారు చేస్తున్న కృషి, ఈనాడు ఈ రాష్ట్రం ఈ విధంగా ముందుకెళ్తా ఉంది. దాన్ని గుర్తించకుండా, దాన్ని గమనించకుండా రాజకీయాలే ద్వేయం, ఇంకా రాజకీయాల కోసమే ఉన్నాం. గత 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ ప్లీజ్ తోటి ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశాం, అన్ని రంగాలు కుదేలు చేశాం, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించాం. మరలా ఈ రాష్ట్రానికి మళ్ళా అధికారం కోసం నేను ఏదైనా చేస్తానని మాట్లాడుతూ ఉన్నారంటే మీకు అసలు సిగ్గుందా అని అడుగుతున్న వైసీపీ నేతలారా. మీది మళ్ళా వెన్నుపోటుని తయారవుతారా? మీరు చేసిన వెన్నుపోట్లకే ప్రజలు ఈ విధంగా, ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ విధంగా ఇప్పుడే ప్రజలకు చేరుకున్నారు. దీనికి తగిన మళ్ళీ పరిహారం, ఇంకా మీరు ఇదే పరిస్థితిలో ఉంటే అసలు మీ అడ్రస్ కూడా గల్లంత అవుతుందని తెలియజేస్తూ, ఈనాడు ఈ యొక్క ప్రజా విజయం ఇది. ప్రజలే ఆనాడు కోరుకున్నారు, నమ్మకం, అభివృద్ధి, సంక్షేమానికి కోరుకున్నారు. అది ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది, భవిష్యత్తులో కూడా అమలు చేస్తుంది. దీని కారకులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, 2 సంవత్సరాల పరిపాలనలో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది కంటిన్యూ అవుతుంది. మరింత కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక పక్క జనసేన పార్టీ తరఫున, మరొక పక్క బీజేపీ పార్టీ తరఫున అందరం కూడా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది, అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొత్తపేట నియోజకవర్గంలో అమలు చేయడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు, మా పెద్ద నాయకుల ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను.